ఈ బ్రెయిన్ ట్యూమర్స్ కి సర్జరీతోనే పరిష్కారమా? బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ప్రతి ఒక్క దానికి సర్జరీ అవసరం లేదండి. ఓకే. మనకి ఎప్పుడైతే ట్యూమర్ బ్రెయిన్‌లో మనకి బ్రెయిన్ అంటే ఎక్కడ ఉంటుంది? ఒక బాక్స్‌లో ఉంటుంది. ఇది స్కల్ అన్నమాట. ఈ స్కల్‌లో ఒక బాక్స్‌లో ఉంటుంది. బ్రెయిన్‌లో మామూలుగా ఏ ట్యూమర్ వచ్చినా ఏమవుతుందంటే బ్రెయిన్ ఇంత సైజ్ ఉందనుకోండి. ట్యూమర్ పెరుగుతూ, పెరుగుతూ వస్తే బ్రెయిన్ అంతా ఒక సైడ్‌కి పుష్ చేసి బ్రెయిన్ పైన ప్రెషర్ పెడుతుందన్నమాట. ఆహా! ప్రెషర్ పెట్టినప్పుడు మనం ఆ ప్రెషర్‌ని రిలీజ్ చేయడానికి సర్జరీస్‌కి వెళ్తూ ఉంటాం. బట్ బ్రెయిన్ ట్యూమర్ గనక చిన్నగానే ఉంది, ప్రెషర్ పెట్టట్లేదు అంటే దాన్ని టచ్ కూడా చేయరు. చాలా మందికి నేను బ్రెయిన్ ట్యూమర్స్ చూసాను. బట్ స్లో గ్రోత్ ఉంది కాబట్టి దాన్ని టచ్ కూడా చేయరనమాట. ఓకే. హోమియోపతిలో కూడా బ్రెయిన్ ట్యూమర్స్ చాలామంది నా దగ్గరికొచ్చే కేసెస్ నేను ట్రీట్ చేశాను. వేరే హోమియోపతి డాక్టర్లు ట్రీట్ చేస్తారు. మనం హోమియోపతిలో ఏం చేయగలము అంటే మనకొచ్చే పేషెంట్స్ 2 రకాలుగా ఉంటారనమాట. ఓకే. ఒకరు బ్రెయిన్‌లో ట్యూమర్ ఎక్కువైపోయి అది క్యాన్సర్ కావచ్చు, నాన్ క్యాన్సర్ కావచ్చు. ఇంకెక్కడా దానికి మందు లేదు. సో, పేషెంట్‌కి సర్జరీ చేషినా డెత్ రేట్ చాలా ఎక్కువుంది కంపేర్ టు సక్సెస్ రేట్ అన్నప్పుడు అటువంటి వాళ్ళు ఇంకా ఫైనల్ ఒపీనియన్ లాగా హోమియోపతి దగ్గరికొస్తారు. ఇంకోరేంటంటే నాకొక పేషెంట్ ఉన్నారనమాట. ఆయన కూకట్పల్లిలోనో ఎక్కడో ఉంటారు. సో, నేను మణికొండలోనే ఉంటాను. ఆయన ఎవ్రీ మంత్ కూకట్పల్లి నుంచి బైకేసుకొని మణికొండకొస్తారనమాట. ఆయనకేంటంటే బ్రెయిన్ ట్యూమర్ ఉంది. ఆ బ్రెయిన్ ట్యూమరు ఫాస్ట్‌గా పెరగట్లేదు. చాలా స్లోగా పెరుగుతుందనమాట. వాళ్ళొచ్చి అడిగారు, "సార్ నాకు ఆల్రెడీ బ్రెయిన్ ట్యూమర్ ఉంది. చాలా స్లోగా పెరుగుతుంది. సో, దాన్ని ఇంకా మనం ఏమన్నా స్లో చేయగలమా?" అంటే మనకు హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఉంటుందనమాట. ఓకే. ఆ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి బ్రెయిన్ ట్యూమర్ అనేది స్లో డౌన్ చేయొచ్చు. మేబీ నేను హోమియోపతిలో కొన్ని కేసెస్ చూసాను కంప్లీట్‌గా డిసపియర్ అయిన కేసెస్ కూడా నేను చూసాననమాట.